వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. అయోధ్య రామ్ మందిరంలో జరిగిన ఏదైతే చోరీ ఉందో, ఆ చోరీ తర్వాత చాలా వరకి ఆదిత్య యోగినాథ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే, తనని తన పదవి నుంచెళ్ళి తీసేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకైతే వార్తలొచ్చాయి. అండ్ అదే విధంగా మోదీ గారు, అమిత్ షా గారు దీని మీద అసలు మాట్లాడట్లేదు కాబట్టే దీనికి ఇంతగనము ఈ వార్తకి ఇంత బలం చేకూరిందని కూడా చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం. తెలుగు పాపులర్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. సార్ ఏంటంటే, ఎప్పుడైతే రామ్ మందిర్ ఇష్యూ వచ్చింది, అక్కడ కొంత అమౌంట్ భక్తుల అమౌంట్ మాయమైపోయింది. గోల్డ్ మాయమైపోయింది. సిల్వర్ మాయమైపోయింది. ఇట్లా వార్తలొస్తూనే ఉన్నాయి. సో, ఈ వార్తలొస్తున్న క్రమంలో ఆదిత్య యోగినాథ్ గారికి అంటే ఆయనను కుర్చీ దింపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఇంతవరకు దీని మీద అమిత్ షా గారు గావచ్చు, లేకపోతే మోదీ గారు గావచ్చు మాట్లాడట్లేదు. దీని మీద స్పందించట్లేదు. ఇదంతా కూడా అంటే ఆదిత్య యోగినాథ్ గారు వైఫల్యం వల్లనే ఇదంతా జరిగిందని జెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నా నిజంగానే మరి యోగినాథ్ గారి కుర్చీకి గండం ఉందా? ముందుగా మీరు చేసిన ఏ వాదనలోనూ నిజం లేదు, పస లేదు. ఎట్లా చెప్తారు? చెప్తా. ఇవాల్టి రోజున ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ తప్ప మరొకరిని ముఖ్యమంత్రిగా ఆమోదించడానికి, అంగీకరించడానికి మొత్తం ఉత్తరప్రదేశ్ ప్రజలెవరు సిద్ధంగా లేరు. హ్మ్. ఇది మీకు వినడానికి కొంత ఎగ్జాజరేషన్‌గా అనిపించినా హ్మ్. ఇది ఫ్యాక్ట్ ఇది. ఇది వాస్తవం. ఇంక్లూడింగ్ అంటే ముస్లిం సమాజంతో పాటుగా కలుపుకొని చెప్తున్నా నేను మాట ఏంటంటే, వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారినే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే ది సేమ్ టైం అదే సమయంలో అయోధ్య రామ మందిరంలో హుండీలో డబ్బులు మాయమైనయి, చోరీకి గురైనవి కూడా అంతే నిజం. దీంట్లో కూడా దీన్ని దాచపెట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే దీన్ని ఇంకో రకంగా మరుగుపరచాల్సిన అవసరం కూడా లేదు. దొంగతనం జరిగింది. ఈ 2 అంశాలను కలుపుకొని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొద్ది నెలల్లో సుమారు ఒక 7 నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవును. ఈ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బలమైన నాయకుడిని దెబ్బ కొడితే ఆ సైన్యం బలహీనపడుతున్నటువంటి ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి దాడి మొదలుపెట్టాయి. హ్మ్. అందులో ఈ రకమైనటువంటి ప్రచారం ఒక ప్రచారం. హ్మ్. నేను ఇవాళ 21 తారీఖు కదా! 20 20. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించా. హ్మ్. నేను అంటే జూన్ నెలలో అంటే 10 రోజుల క్రితం. అయోధ్య రామ జన్మభూమి మందిరం కూడా నేను వెళ్ళాను. రోజంతున్నా. అనేక మందితో మాట్లాడా. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలుపెడితే, పాన్ షాప్ నుంచి మొదలుపెడితే, మొక్కబుట్టలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే, వివిధ రకాల సెక్షన్స్‌తో, వివిధ రకాల ప్రజలతో నేను మాట్లాడిన తర్వాత నేనివాళ వచ్చిన ఒక ఏకైక అభిప్రాయం ఏంటంటే, మళ్ళా మరొకసారి ఎవరు అవుననుకున్నా, కాదనుకున్నా యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రి. ఆయనకు విరుగుడు ఇప్పుడు లేదు. బీజేపీలోనే కాదు, ఏ పార్టీలో కూడా లేదు. అఖిలేష్ యాదవ్ లాంటి వాడిని కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా అంగీకరించేటటువంటి స్థితిలో ప్రజలు లేరు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటారు? అంటే ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి పనులు హ్మ్. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ భూభాగం నుంచి ఈ మాఫియాని, ఈ మతోన్మాదుల్ని, జిహాదీ తత్వాలను, జిహాదీ ఎలిమెంట్స్‌ను వీళ్ళందరినీ కూడా దాదాపుగా 98% అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం చెప్పుకుంటే సమూలంగా నిర్మూలించడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. సక్సెస్ అయ్యాడు. 1. 2 రెండోది సమాంతరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన అంతే విధిగా విజయం సాధించారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, అభివృద్ధి పరంగా చర్యల కారణంగా ఈ యొక్క మతోన్మాదుల్ని గానీ, లేకపోతే జిహాదీ ఎలిమెంట్ ఇందులో వాళ్ళు బాహుబలి అని ఒక పదం వాడతారు. బాహుబలి అంటే ఈ గూండాలు, రౌడీయిజంలు, మాఫియా ఎలిమెంట్సు, దావూద్ ఇబ్రహీం తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఇటువంటి వాళ్ళందరినీ కూడా బాహుబలి అంటుంటారు. వీళ్ళందరినీ కూడా ఊరు చొప్పున ఏరుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఎన్కౌంటర్‌లో చచ్చిపోయారు. దీనికి వేరే ఇది లేదు. వాడు మాఫియా అనంగానే ఎన్కౌంటర్‌లో చచ్చిపోతాడు, లేకపోతే ఊరెళ్ళి పారిపోతాడు. పాకిస్తాన్‌కని పారిపోవాలి. ఈ పరిస్థితుల కారణంగా ఇంత విజయవంతంగా అతి తక్కువ కాలంలో ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో వచ్చినటువంటి ఎయిర్‌పోర్ట్‌లు, ఉత్తరప్రదేశ్‌లో వచ్చినటువంటి నేషనల్ హైవేసు, ఉత్తరప్రదేశ్‌లో వచ్చినటువంటి పాఠశాలలు, ఉత్తరప్రదేశ్‌లో వచ్చినటువంటి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా
ఇవన్నీ ఒక చేసుకుంటూ మరొక పక్కన ఆయన ఈ మాఫియా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో శాంతి భద్రతలు ఒకప్పుడు 7 దాటిన తర్వాత అమ్మాయి రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితి. ఇవాళ రాత్రి 12 గంటలకు కూడా మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఏనాడైతే అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒక్కతే ఒంటరిగా తిరుగుతుందో అటువంటి సమాజాన్ని నేను కోరుకుంటున్నా అంటాడో అటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడంలో యోగి ఆదిత్యనాథ్ గారు విజయవంతం సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ డిస్టేబుల్ అయిపోతుంది, యోగి డిఫేమ్ అయిపోతున్నాడు, ఇవన్నీ గాలి మాటలు, ఎటువంటి బలము లేదు. మళ్ళీ ఆయనే గెలుస్తాడు. అయితే ఇక్కడ నేను ఆయనకు ప్రచారం చేయడానికి రాలేదు, ఆయన తరఫున వకాల్తా తీసుకోలేదు. ఫ్యాక్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అప్పుడెప్పుడో గోబెల్స్ రావడం హిట్లర్కి ఏదైతే ప్రచారం చేశాడో గోబెల్స్ ప్రచారం అని చెప్పి పదం ఉంటుంది, దానికి మించి 100 రెట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇంత జరిగినా బయట ఉత్తరప్రదేశ్ బయట మనం ఏదైనా చర్చలు చేసుకోవడానికి లేకపోతే ఇట్లా టీవీ డిబేట్లు మాట్లాడుకోవడానికి తప్పించి స్థానిక ప్రజలు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మే స్థితిలో లేరు. ఇంకోటి చెప్పండి, మీరు అడగబోతున్నారు. అంటే ఇంత జరిగినా కూడా ఇంకా నమ్మకంగా ఉన్నారు అక్కడ ప్రజలు అని. ఉన్నారని నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. నేను 6 నుంచి 12వ తారీఖు వరకు ఒక 6, 7, 8, 9, 10, 11, 12 7 రోజులు తిరిగా. కాశీ నుంచి మొదలు పెడితే ప్రయాగరాజ్ వరకు ఉన్న అన్ని క్షేత్రాలు ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్తో మాట్లాడుతూ వచ్చా కాబట్టి ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నా. వీళ్లకు దొరికిన సాకు ఏమిటంటే ఎవరో ఒకరిని డిఫేమ్ చేయడానికి కోసం వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం దొరికిన ఒక మంచి బలమైన ఏంటంటే అయోధ్య రామ మందిరంలో చోరీ. దీన్ని నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలుగు పాపులర్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు కూడా చోరీ, అవినీతి, కుంభకోణం ఇది దొంగతనం మాత్రమే. అయోధ్య రామ మందిరం నిధుల విషయంలో హుండీలో వచ్చిన డబ్బుల విషయంలో ఎటువంటి కుంభకోణం జరగలేదు, ఎటువంటి అవినీతి జరగలేదు. ఇది ఫ్యాక్ట్. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ జరిగింది దొంగతనం. దీన్ని దొంగతనంగా మాత్రం చూడాలి. ఎవరు చేశారు? ఎవరినైతే అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్లకు అనుచరులుగా ఉండేటటువంటి వాళ్ళు చేశారు. ఇది ఇందులో కూడా అనుమానమేం లేదు. ఇది జగమెరిగిన సత్యం, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది చంపతి రైగర్ డ్రైవరు, వాళ్ళ వంటవాడు. ఏం జరిగింది? ఈ పెద్ద మనుషులు ఏం చేశారంటే గుడ్డిగా తమ యొక్క మనుషుల పైన నమ్మకం ఉంచి ఈ పని చేయనప్పుడు వాళ్ళు ఆ నమ్మకాన్ని వాడుకొని అయోధ్యలో ఉన్నటువంటి డబ్బుల్ని చేశారు. దీన్ని ఎగ్జాజరేట్ చేసి ఎంత మొత్తం పోయిందన్నది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. దొరికిన మొత్తంతో తర్వాత మొదటి నుంచి ఏంటంటే చందా చోరీ అని కాయ చేశారు. చందా మనం వేసిన చందా అంటే మనం హుండీలో వేసే డబ్బులు. చందా చోరీ జరిగింది, చేసిన వాళ్ళు పట్టుబడ్డారు. రెండోది, దీనికి యోగి ఆదిత్యనాథ్కి సంబంధం లేదు. ఈ జరిగిన చోరీకి ఆదిత్యనాథ్ గారికి సంబంధం లేదు. ఎందుకు? మీరు గమనించాల్సింది ఏంటంటే అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమం నుంచి విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సంఘులు బయటకు వచ్చేసాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వము రామ జన్మ తీర్థక్షేత్ర న్యాస ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని పెట్టింది. ఈ ట్రస్ట్ ప్రభుత్వం పెట్టిన ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్లో వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లని, రిటైర్డ్ ఆఫీసర్లని, తర్వాత ఈ పాతల ఉద్యమంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళే ఎన్నుకున్నారు. చంపతిరాయ గారిని కూడా ప్రభుత్వమే ఎన్నుకుని మీరు కమిటీలో ఉండండి, మీ జనరల్ సెక్రటరీ బాధ్యత నిర్వహించాలని కోరుకున్నారు. ఆ రకంగా బాధ్యతలు చేస్తున్నారు. ఈ హుండీ లెక్కింపు పనిని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? స్థానికంగా లోకల్గా అయోధ్యలో ఉన్నటువంటిది వాడు దీన్ని అవుట్సోర్సింగ్ చేశారు, ఒక కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీ 1800 1900 ఎంప్లాయ్ చేసుకున్నది. మన తిరుపతిలో పరకామణి లెక్క పెట్టేట్టు, లేకపోతే భద్రాచలం రాములవారి గుడిలోనో, అన్నవరం గుడిలోనో, లేకపోతే యాదగిరి గుట్టలోనో ఏదైతే హుండీ డబ్బులు వచ్చాయో వాళ్ళకు. ఇందులో ఈ 1900లో ఎక్కువ మందిని ఆ ఏజెన్సీ ఎన్నుకున్నది. ఎంప్లాయీ ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అవుట్సోర్సింగ్ చేశారో ఆ అవుట్సోర్సింగ్ చేసిన వాళ్ళ మనుషులు ఎన్నుకున్నారు. ట్రస్ట్ తరఫున కూడా ఒక 2-3 పెట్టుకున్నారు అందులో. సో బేసిక్గా పని ఎవరిది? ట్రస్ట్ గవర్నమెంట్ది, డబ్బు లెక్క పెట్టే పని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని వేరే అవుట్సోర్స్కి ఇచ్చింది. ఈ అవుట్సోర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పటివరకు 80-90 అరెస్ట్ చేశారు. ఇందులో 2 మాత్రమే ట్రస్ట్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ అరెస్ట్ అయిన వాళ్ళల్లో మిగతా వాళ్ళందరూ కూడా
ఏదైతే ఆ ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ కంపెనీ పెట్టుకుందో, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళే. అయితే మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒక సామెత ఉంటది. మా చిన్నప్పుడు మేము చార్మినార్ దగ్గరికి పోతుంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. "అరె! దేక్ 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 చీలుడి" అంటాడు వాడు. హ్మ్. చీల్ అంటే గద్ద. గద్ద ఎగురుతుందో చూడు 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 అంటాడు. అనంగానే పక్కన ఇంకోడుండి "క్యా రే ఐసా బోల్తా, దేక్ 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 భైన్స్ సూడి" అంటాడు. భైన్స్ అంటే దున్నపోతు. హ్మ్. ఇది టిపికల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ పీపుల్. చీలుడి, భైన్సుడి. ఆ గద్ద ఎగిరిందంటే అర్థం ఉంది. గేదె బర్రె ఎగురుతదా? దున్నపోతు ఎగురుతదా? గేదెలు ఎగురుతాయా? భైన్సుడి అంటే అరే! దేక్ భైన్సుడి, భైన్సుడి అని. ఈ రకంగా రాజకీయంలో ఇవాళ అన్ని శక్తులు కూడా బీజేపీని ఓడించడానికి అనుకోండి, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్‌ని ఓడించడానికి అనుకోండి, లేదా వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి హిందుత్వాన్ని బలహీనపరచడం కోసం అనుకోండి, వీళ్ళు ఇవాళ ఈ రకమైనటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆదిత్యనాథ్‌కు ఇవాళ పోటీ అసలు ఇంకా వాళ్ళు ఇంకో మాట అడుగు ముందుకే చెప్తారు. నేను టీవీ ముందు చెప్పచ్చో చెప్పకూడదో కానీ, ఇవాళ గోరఖ్పూర్ పీఠంలో ఉపపీఠాధిపతిని ఎన్నుకోవడానికి కూడా మనుషులు ఆయనే. ఆ హ్మ్. కెపాసిటీస్ ఉన్నవాళ్ళు, ఆ దమ్మున్నవాళ్ళు, ఆ ఆధ్యాత్మిక శక్తి ఉన్నవాళ్ళు ఇవాళ కనపట్టల్లా. వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఉపపీఠాధిపతిని అంటే ఇప్పుడు గోరఖ్పూర్‌లో పీఠం ఉంది కదా! ఆయన అక్కడి నుంచే కదా ఈయనొచ్చింది. హ్మ్. దానికి పీఠాధిపతి. అక్కడ యోగి దాని హెడ్ ఈయన. తర్వాత ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పజెప్పడానికంటే ఆ మనుషులు తయారు చేయడం కోసం ఉధృతమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. సాధన, సాధన, సాధన చేయండి, 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 చేయండని. ఈయనకు ఆదిత్యనాథ్‌కు ఇవాళ దేర్ ఇస్ నో హిందీలో చెప్పాలంటే ఇస్కా కోయి కాట్ నహీ హై. ఈయనకి ప్రత్యామ్నాయం లేదు ఉత్తరప్రదేశ్‌లో. ఒక బీజేపీలోనే కాదు. మిగతా అన్ని పొలిటికల్ పార్టీల్లో. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏమైంది, ఈ సమాజ్‌వాదీ పార్టీ బాగా నష్టపోయింది. హ్మ్. హ్మ్. దీన్ని ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అనర్లా. ఈ జరిగిన తర్వాత ఈ ప్రచారం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్రచారాలు ఉన్నాయి గదా! హ్మ్. అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని. హ్మ్. హ్మ్. దీన్ని ఇప్పుడు నమాజ్‌వాదీ పార్టీ అంటారు. నమాజ్ అంటే తురకలు చేసేది. ఎందుకట్లా? వాళ్ళు అట్లా ఆ రకంగా దీన్ని ఇది చేసి ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం కన్సాలిడేట్ చేసుకోవటం కోసం ఇప్పుడు ఈ అటాక్ అంతా స్టార్ట్ చేశారు. దాన్ని కన్సాలిడేట్ చేసుకొని హ్మ్. యోగి ఆదిత్యనాథ్ గారిని దెబ్బతీసి హ్మ్. వాళ్ళ యొక్క ప్రమేయంతో వద్దామని. కానీ ఇవాళ ముస్లిం సమాజంలో కూడా అనేక మంది ఇవాళ యోగి ఆదిత్యనాథ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. కానీ అక్కడ చెప్పారు గదా! సమాజ్‌వాదీ అఖిలేష్ యాదవ్ గారు చెప్పిందేంటంటే, నేనొస్తే నన్ను గెలిపిస్తే నేను ప్రజలకి ఇక్కడ రామ మందిరం ఏదైతే ఉందో అదంతా కూడా నేను బాగు చేసేస్తా. మొత్తం అంతా నేను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి తనొక కదా! అంటే మాట ఇవ్వడం జరిగింది. కదా! హ్మ్. ఆయన ఏమన్నాడు? నేను దీన్ని రామధామ్ చేస్తా అన్నాడు. హ్మ్. ఇదే కదా ఆయన పెట్టిన పేరు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. హ్మ్. ఫుల్ టైమ్ ముఖ్యమంత్రి. మధ్యలో దిగిపోలే. 5 సంవత్సరాలు పూర్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒక్క రోజున అయోధ్య పోయినవా? హ్మ్. అంటే అయోధ్య పోయి దేవుని మొక్కుతనే భక్తి ఉన్నట్టంటారా? లేదు. ప్రతీకాత్మకంగా నీకు కమిట్మెంట్ ఉందని నాకు ఎట్ట తెలుస్తది? ఒకటి. పోనీ. రెండోది, మీ నాయన ఎంతమంది కారసేవకులను చంపిండు? హ్మ్. కారసేవ ఉద్యమం జరుగుతున్నప్పుడు బుల్లెట్‌లతోటి 1900 ఎంతోమంది కారసేవకులు చచ్చిపోయారు. హ్మ్. నువ్వు ఇంకేమన్నావు? 19 కాదు 30 మంది కావాల్సొచ్చినా కూడా చంపేస్తా. నేను ఎట్టగైనా ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణాన్ని అడ్డుకుంటా అని. ఈ 5 ఏళ్లలో అయోధ్య గురించి నువ్వు చేసిన పనులేంటి? కనపడాలి గదా! హ్మ్. రెండోది, నేను దాన్ని నిర్మాణం చేస్తా, అభివృద్ధి చేస్తా అంటే ఏ ఒక్కళ్ళైనా సరే ఓపెన్‌గా ఇది ఛాలెంజ్ అనే అనుకోవచ్చు. అయోధ్య రామ జన్మభూమి చూసొచ్చిన తర్వాత ఈ రోజున అంగుళం కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు. 100కి 100%, 100కి 100, 99.99 కూడా కాదు. 100కి 100% అది ఇప్పుడు డెవలప్డ్ క్షేత్రం అయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సాధికారంగా చెప్పే అర్హత కూడా, అధికారం నాకున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి నేను 1982లో హ్మ్. అయోధ్య రామ జన్మభూమి చూసిన. 3 గుంబతులు, 3 గుమ్మటాలు. గుమ్మత్ అంటే మధ్య దాంట్లో ఈ చిరిగిపోయిన 2 చీరలు బొక్కలు పడ్డాయి. మాసిపోయిన దుప్పట్లు పైన చిరిగిపోయిన చీరలు. అటో గుంజ, ఇటో గుంజ 4 గుంజలకు 2 చీరలు కట్టి, పైన గుంజలకు మాసిపోయిన దుప్పట్లేసి, ఒక పూజారి బిక్కు బిక్కు అంటాడు కూర్చొని, పొద్దున గంట సేపొచ్చి దీపం, సాయంత్రం గంట సేపొచ్చి దీపం పెట్టే సమయం నుంచి అయోధ్యని నేను చూస్తూనే ఉన్నా. ప్రతి కార్ సేవకు నేను పోయినా. ఒకటి కాదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఇవాళ ఆ ఆ దృశ్యం నా కళ్ళ ముందున్నప్పుడు, ఇవాళ ఒక భవ్యమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి, నేను ఊహించినటువంటి, నేను నిజంగానే రామమందిరంలో ఉన్నానా? లేకపోతే ఎక్కడైనా వైకుంఠంలోనో, లేకపోతే ఎక్కడో ఉన్నానా అని అనిపించేటట్టు భవ్యమైనటువంటి రామ మందిరం
ఇవాళ నిర్మాణం జరిగింది. కారిడారు, పైన రామ్ దర్బారు, చుట్టూ ఉన్నటువంటి పరిసర క్షేత్రాలు ఇంత డెవలప్ చేసిన తర్వాత ఇవాళ నువ్వు డెవలప్ చేయడానికి ఏ అంగుళం కూడా ఆస్కారం లేదు. నేను అభివృద్ధి చేస్తా అంటే అది చేయలేదు. అది ఆ ఉన్నది మెయింటైన్ చేస్తే చాలు. అది నువ్వు అక్కర్లా. అఖిలేష్ యాదవ్ అవసరం లేదు దానికి. ఇప్పుడున్న వాళ్ళు చేసుకుంటారు. రెండోది 2024లో రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు నువ్వు పోయినవా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే రాముడు అయోధ్య పోతేనే ప్రాణం వాని పైన కమిట్మెంట్ ఉన్నాడంటే నువ్వు ఏదో రకంగా నీ కమిట్మెంట్ అయితే చూపించాలి కదా. నువ్వు ఏ రకంగా అయితే ముస్లింల పట్ల కమిట్మెంట్ చూపిస్తున్నావో, నీ ప్రేమ చూపిస్తున్నావో, వాళ్ళకే నా ప్రియారిటీస్ అని అంటున్నావు. అట్లా హిందువులకు కూడా చెప్పేది ఒక మాట. నువ్వు అధికారంలో 5 ఏళ్లలో నువ్వు రామ మందిరానికి నువ్వేం చేసినావు? నీ రక్తంలో డిఎన్ఏలో ఉన్నది ఏంటి? నీ డిఎన్ఏలో హిందూ వ్యతిరేకత, కార్షల వ్యతిరేకత, అయోధ్య మందిరాన్ని అడ్డుకోవటం ఎట్లా? ఇవి తప్ప నువ్వు రామ మందిరాన్ని నిర్మాణం చేస్తావు, అభివృద్ధి చేస్తావు నమ్మకం ఏ క్షణాన్ని ఎట్లా ఇవ్వగలుగుతావు? ఇవ్వలేవు, ఇవ్వలేదు. అగ్రీడ్. సో ఇప్పుడు కాబట్టి ఏమైంది, ఇప్పుడు మొన్న పైగా ఇంతగాక అయోధ్య పక్కన హనుమాన్ గడిలో జానకి మాత మందిరం పక్కన కూర్చుని నేను నమాజ్ చేస్తామని నువ్వు ఊళ్ళో ఉన్నందరినీ ఆడ పోగేస్తే ఇక నువ్వు రామ మందిరాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తావు? నేను ఎట్లా నమ్మాలి? ఇవాళ అఖిలేష్ యాదవ్ను సమాజ్వాదీ పార్టీ ఎవడు సమాజ్వాదీ అంటలేరు. నమాజ్ మామూలుగా ముస్లింలు చేసే నమాజ్వాదీ పార్టీయే. కాబట్టి దే హ్యావ్ నో క్రెడెన్షియల్స్ అమాంగ్ ది సొసైటీ. ఫర్గెట్ అబౌట్ ఓన్లీ హిందూ కమ్యూనిటీ. సమాజంలోనే సమాజ్వాదీ పార్టీకి విశ్వసనీయత లేకుండా పోయింది. అంటే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏది కూడా అసలు ఆదిత్య యోగినాథ్ గారి మీద పడదు. పడదు, ఇప్పుడు పడనివ్వరు. వీళ్ళు అఖిలేష్ యాదవ్ గారు ఎన్ని హామీలు ఇచ్చినా అవన్నీ వేస్ట్ ఏమి అంటారు. చేసినా విశ్వసనీయత లేనప్పుడు, నేను నమ్మలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ప్రజలు అసలు నమ్మట్లే అంటారు. నా లెక్క ప్రకారం ఉమ్, న్యూట్రల్గా, అంటే నేను ఒక ఐడియాలజీకి అనుగుణంగా కాకుండా న్యూట్రల్గా చెప్పాలంటే ఇవాళ యోగి ఆదిత్యనాథ్కు తప్పించి అక్కడ ఎవరికి ఏ నాయకుడికి విశ్వసనీయత లేదు, నమ్మరు. ఎప్పుడైనా సరే మీరు కూడా నా కోరిక ఏంటంటే ఒకసారి మీ టీముని తీసుకుని ఒక మంచి కెమెరామెన్ తీసుకుని అయోధ్య పోయి వస్తే నేను చెప్పింది చాలా తక్కువ అని కనుక మీరు నెక్స్ట్ ఒపీనియన్లో ఇంటర్వ్యూలో ఒప్పుకోకపోతే అప్పుడు మాట్లాడదాం. ఉమ్, ఇంత ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. ఆ మందిరం చూసి ఆ మందిరం యొక్క ఆలయ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని మీరు దాన్ని షూట్ చేయండి. అప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పింది బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పిన దానికంటే మాకు ఇంకా ఎక్కువ కనపడ్డది అని అనకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి నేను ఇంక మాట చెప్తా. దర్శించుకో. మీరు అడిగే ప్రశ్నలు కట్ చేస్తున్నాడు అనుకోకండి. మీ ఆంతర్యం నాకు అర్థమైంది. ఈ చందాచూరి కార్యక్రమం నిజంగా దురదృష్టకరమైనప్పటికీ, మన మనసుల్ని మన భావాల్ని గాయపరిచేది అయినప్పటికీ దీనివల్ల పరోక్షంగా ఇంకో లాభం జరిగింది. ఏంటంటారు? ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలు నిన్నటి వరకు కూడా రాముడిని దూషించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, రాముడి పేరెత్తితే మతోన్మాది అవతల వాళ్ళని చిత్రీకరించిన వాళ్ళు, మేము సిక్యులరు, మేము లేకపోతే ఇంకోటి అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ రామభక్తులు అయిపోయారు. నెంబర్ 1. ఇందాక మీరు చెప్పినట్లే సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అఖిలేష్ యాదవ్ నేను అక్కడ రామ్ధామ్ కడతా, డెవలప్ చేస్తా, నిన్నటి వరకు రాముడు తిట్టినవాడే కదా. 1, 2 మీరు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు? ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్కి అంతా ఒక పిలిపించాడు. మీరు రాబోయే శుక్రవారం నాడు హనుమాన్ గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం నిరంతరంగా చేయండి అని. చిండలేదా? నేను అన్నది కాదు కదా, అరవింద్ కేజ్రీవాల్ చెప్పిందే కదా. హనుమాన్ చాలీసా పారాయణం నిరంతరం 1-2 గంటలు చేయమంటే 108 సార్లు అవుతుంది. ఒక చాలీసా 5-10 నిమిషాలు వేసుకున్న 108 సార్లు పారాయణం చేయొచ్చు. అంటే నువ్వు హనుమాన్ చాలీసా పారాయణం సింబాలిక్ ఏంటి? రాముడి సేవకుడే కదా. 2, 3 కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ పార్టీ మీరు అడగలే, నేను ముందే ఒక అడుగు ముందుకేసి చెప్పేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక హై లెవెల్ డెలిగేషన్ అయోధ్య పంపించింది, పోయి మొక్కిరండ్రా అని. పోయి మొక్కి రాముడికి మొక్కి రాండి, మనం కూడా రాముడి పక్షాన ఉన్నామని చెప్పడానికి. ఏ పార్టీలు అయితే రామజన్మభూమికి వ్యతిరేకంగా పనిచేసినాయో, రామజన్మ ఉద్యమానికి మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు ఇవాళ జై శ్రీరామ్ నినాదాన్ని డయస్ పైన పలుకుతున్నాయి. మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఇదే పరిస్థితి. ఈ జరిగిన సంఘటన మందిరం యొక్క ట్రస్ట్ యొక్క క్రెడిబిలిటీని కొంత దెబ్బతీసిన, మన మనోభావాలు మీరు నేను మన మనోభావాలు ఒక రకంగా కాస్త దెబ్బతిన్నా, ఫలితం ఏంటంటే మొత్తం నిన్నటి వరకు రామ వ్యతిరేకులందరూ వాళ్ళ రామభక్తులు అయిపోయారు.
ఇది హర్షించదగ్గ పరిణామమే. హ్మ్. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అంటే ఏంటది? అంటే ఇదంతా మంచిగా కాంగ్రెస్ పార్టీ జరిగిందంటారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి మేము డెలిగేషన్ పంపిస్తున్నాం పంపించి హ్మ్. ఆ, రాముడి కోసం ప్రచారం చేయండి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని హ్మ్. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఏమి చేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. అయోధ్య రామ జన్మభూమిని నమ్ముకోకపోతే, అయోధ్య రాముల వారిని నమ్ముకోకపోతే ఉత్తరప్రదేశ్లో మనకి నిలబడడానికి బొటన వేలు కాదు చిటికెన వేలంత స్థలం కూడా దొరకదని అర్థమయ్యి వాళ్ళ మొత్తం రామ రామ రామనామ జపం జరుగుతున్నది. రాజకీయ పార్టీలన్నీ అవే చేస్తున్నాయి. మొత్తానికైతే యోగినాథ్ గారికైతే ఎట్లాంటి కుర్చీ గండం లేదంటారు. ఇదంతా గూడా ఉండదు, లేదు, ఉండదు. హ్మ్. ఆ. ఎందుకు మరి వేరే వాళ్ళు రిప్లేస్ అయిపోతున్నారు ఆదిత్య యోగినాథ్ నేను ముందే గారినని? చెప్పిన కదమ్మా, హ్మ్. రాజకీయాల్లో మామూలు ఇంగ్లీష్లో మనం ఒక పదం అంటాం, నారేటివ్ బిల్డింగ్ అంటాం. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. ప్రచారం. హ్మ్. ఏం ప్రచారం చేయాలి? ఇవాళ నీకు వ్యతిరేకంగా నా దగ్గర ఒక పాయింట్ లేదు. హ్మ్. నిన్ను కించపరచడానికి, నిన్ను దుర్భాషలాడడానికి, నువ్వు చేతగాందని అనడానికి నా దగ్గర పాయింట్లు లేవు. ఏం చేయాలి? దిగిపోతున్నాడు. దానికి అర్థం ఇప్పుడు దేనికైనా ఒక తర్కం ఉండాలా? దిగిపోతున్నాడు. ఎందుకు దిగిపోతాడు? ఎట్లా దిగిపోతాడు? ఇవాళ వరకు ఎవరు మాట్లాడారు? ఒక్కళ్ళైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికి మాట్లాడలే అంటారా? రికార్డులు కనపడతాయి కదా! ఉంటే ఆగుతారా వీళ్ళు? హ్మ్. ఆకాశానికి ఎత్తరా? హ్మ్. ఆగరంటారు. ఏమీ లేని గాలి, ధూళి, ఈ పదం బాగా గుర్తుపెట్టుకో. గాలిలోకెళ్ళి, ధూళిలోకెళ్ళి వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీనే వీళ్ళు భుజాలకెత్తుకుని, నెత్తినకెత్తుకుని, మోసి దాని తర్వాత చేసిన వాళ్ళు ఎవడైనా యోగి ఆదిత్యనాథ్ తిడితే ఊరుకుంటారా? వాడి పాదాలకు మొక్కి కాళ్ళు కడిగి రోజు నీళ్ళు తాగుతారు తీర్థం తాగినట్టు. ఆదిత్యనాథుడు ఒక్క మాట అన్నటువంటి మనిషి, ఇంక్లూడింగ్ ముస్లిం సొసైటీ, ఇది గ్యారంటీ, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. హ్మ్. మామూలుగా ఈయన ఆర్ఎస్ఎస్ ఒక సాధువు, యాంటీ ముస్లిం అన్న ఫీలింగ్ ఉంది కదా! ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో కూడా ఎవరైనా యోగి ఆదిత్యనాథ్ తిట్టిన వాళ్ళు ఉన్నారా? కించపరిచిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఈయన దిగిపోవాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారా? లేరు. ఇంకేం కావాలి మనకు? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఆయన పైన ఏం కాదని, వ్యతిరేకత ఏం లేదని. సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరన్నది సరే వాస్తవం అనుకుందాం. ఇంత మీరు మాట్లాడారు యోగినాథ్ గురించి. సపోర్ట్ ఉంది, అంతా ఉంది, ప్రజలంతా తన వైపే ఉన్నారు. కానీ ఇక్కడ అందరి చూపు మాత్రం మోదీ గారి పైన, అమిత్ షా గారి పైన ఉంది. ఎందుకంటే దీని మీద ఇంతవరకు స్పందించలేదు. స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆహ్, ఆహ్, యో అంటే మోదీ గారు ఈ దేవాలయం గురించి అనుకున్నారు, నిర్మించిండ్రు. కానీ ఇంత జరుగుతున్నప్పుడు దీని మీద స్పందించాలి కదా! ఎందుకు స్పందించలేదు అని జెప్పేసి మాట్లాడుతున్నా. స్పందించటం అవసరమా? జరిగిన పొరపాట్లు సవరించటం అవసరమా? హ్మ్. జరుగుతున్న జరుగుతున్న పరిణామాలను గనక మీరు గమనిస్తే, స్పందించకపోవటం కాదు. జరుగుతున్న పరిణామాలు గనక గమనించినట్లయితే, ఒకదాని తర్వాత కరెక్టివ్ స్టెప్స్ సిస్టమ్‌ను ప్రక్షాళన చేసేటటువంటి పనులు చాలా వేగవంతంగా, చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా 4 టార్గెట్స్ పెట్టుకున్నారు. ఒకటి, ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? ఇన్సిడెంట్ జూన్ 4వ తారీఖు ఎప్పుడో బయటపడ్డది. అది కూడా ఎట్లా? ఒక వాష్‌రూమ్‌లో కొన్ని నోట్ల కట్టలు కనపడ్డాయి. కనపడంగానే ట్రస్టు యాక్టివేట్ అయింది. ఎమ్మటే. దాని తర్వాత నెమ్మదిగా 6వ తారీఖు, 7వ తారీఖు, జూన్ 5, 6 తారీఖుల్లో వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇంటర్నల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎక్కడో పొరపాటు జరిగింది అని నిర్ధారణకు వచ్చిండ్రు. వెంటనే 4 పనులు పెట్టుకున్నారు ఇందులో. ఒకటి, ఎట్ ది ఎర్లియస్ట్ వీలైనంత తొందరగా ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. 2, ఒక సిఐడి ఆఫీసర్ లెవెలో, సిబిఐయో లేకపోతే బాగా నిష్ణాతుడైనటువంటి అధికార బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ సిట్టింగ్. దర్యాప్తు జరగాలి. హ్మ్. 2, 3, వీటిని విచారించటం కోసము, దొరికినటువంటి నిందితులను శిక్షించటం కోసము, తద్వారా హిందువుల యొక్క మనోభావాలను ధృవీకరించడం కోసము, దృఢపరచడం కోసము, వీళ్ళతో తొందరగా విచారణ జరగటం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నియామకం కావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలి. 4, నిందితులు ఎవరైనా సరే, డ్రైవర్ నుంచి మొదలు పెడితే ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వరకు ఎవరైనా సరే నిందితుడు అని తేలిన తర్వాత వాళ్లకు శిక్ష పడవలసిందే. దీంట్లో ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు, ఎవరు అడ్డు రారు. ఇదే మాటని ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3వది,
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి కార్యాలయం యొక్క పర్యవేక్షణ లేకుండా జరిగినట్రా? హ్మ్. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, మన సిట్ నియామకం జరిగిందా? వేగంగా దర్యాప్తు చేస్తున్నారా? రికవర్ చేస్తున్నారు కదా, నిందితులను అరెస్ట్ చేస్తున్నారు కదా, ఒక్కొక్కటి పైన ఎఫ్ఐఆర్లు అయినాయి కదా. ఇది దీంతో పాటుగా జరుగుతున్నటువంటి దర్యాప్తుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అడ్డంకులు లేకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండేందుకు గాను ఈ ట్రస్ట్ యొక్క జనరల్ సెక్రటరీ చంపతిరాయ్ గారు, కోశాధికారి అనిల్ మిశ్రా గారు వీళ్ళు రాజీనామా చేశారు కదా చేయమని. వీళ్ళని ఎవరు అడిగినరా? ఎవరు అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి దర్యాప్తులో మా ప్రమేయం లేకుండా, మా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలని ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు వీళ్ళు రిజైన్ చేశారు కదా. ఇవి ఇంత వేగంగా దర్యాప్తు జరుగుతూ ఇవాళ కొలిక్కొచ్చే దశలో ఉంది కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడలేదు అనేది మళ్ళీ మొదటికే వస్తున్నాను నేను. వీళ్ళ యొక్క ప్రతిపక్షాల యొక్క బీజేపీ లేకపోతే బీజేపీ అనగానే బీజేపీ ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు నాకు ప్రస్తుతం అది దాన్ని ఇప్పుడు టచ్ చేయదు. హిందూ వ్యతిరేక శక్తులు జరుపుతున్నటువంటి ఒక ప్రచార ఉద్యమంలో భాగంగా ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు. మాట్లాడితే నీకు యాక్షన్ కనపడుతున్నదా లేదా అక్కడ గ్రౌండ్ పైన? ఇవన్నీ కూడా ఆయన కన్సర్న్లో జరుగుతున్నాయి కదా. ప్రత్యక్షంగా దర్యాప్తు పర్యవేక్షిస్తున్నాడు కదా ఆయన. ఎవరు అరెస్ట్ అయ్యిండు, ఎంత అరెస్ట్ అయ్యిండని. ఆయన ప్రాణము అక్కడ ఉన్నప్పుడు, దానికి ప్రతిష్టకు దెబ్బ కలిగినప్పుడు మోదీ లాంటి వ్యక్తి స్పందించకుండా ఎట్లా ఉంటాడు? అసలు ఉండగలుగుతాడా? ఉండలేడని నా అభిప్రాయం. దాని కారణంగానే ఇవాళ ఈ జరుగుతున్నటువంటి 4 ఏవైతే యాక్షన్ ప్రోగ్రాంలు పెట్టుకున్నారో చాలా వేగవంతంగా అవుతున్నాయి. ఇంకోటి ఏమనుకున్నారంటే వీలైనంత తొందరగా ఎట్ ది ఎర్లియస్ట్ 4 నుంచి 6 నెలల మధ్యకాలంలో ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు. దేనికోసం? ప్రచారంలో మళ్ళా చెప్తున్నారు. హిందూ వ్యతిరేక శక్తులు, రామభక్తులకు వ్యతిరేకంగా సమాజంలో ఒక రకమైనటువంటి విషపూరిత వాతావరణం నిర్మాణం చేయడం కోసం జరుగుతున్న ప్రచారంలో ఇవన్నీ భాగమే తప్ప ఆదిత్యనాథ్ గారు దిగిపోతున్నాడు, మోదీ మాట్లాడలేదు, లేకపోతే ఇన్ని కోట్లు పోయినట్టు అన్ని కోట్లు పోయినట్టు నీకు ఎవరు చెప్పారు? ఇవాళ 60 కోట్లు అయింది. విచిత్రం చూడు. సాయంత్రానికి 70 అయింది, తెల్లవారు 110 అయింది, 150 అయింది, 300 అయింది, 500 కోట్లు పోయినాయి. ఎవరు లెక్క నువ్వు పెట్టావా? నీకేమైనా చూపించా? మార్కెట్లో సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, హిందూ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి ప్రచారంలో కానీ అరే ఎంత పోయింది ఏదని చెప్తున్నది కదా, లెక్కలతో సహా ఇస్తున్నది. ఎంతెంత రికవర్ చేసినరో, ఎక్కడెక్కడ రికవర్ చేసినరో. వీలైనంత పారదర్శకంగా, వీలైనంత నిజాయితీగా ఈ దర్యాప్తు పూర్తి జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ దెబ్బతిన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలను మళ్ళా సరిదిద్దాలి, సరిచేయాలి. వాళ్ళు మళ్ళీ ధైర్యం వచ్చేట్టుగా చేయాలి. దీనికోసం ఎంత దూరమైనా పోతారు, ఏమైనా చేస్తారు. ఇందులో ఎవరు దోషులను తేలినా వదిలిపెట్టరనేటువంటి నమ్మకం మనకి ఇప్పటికే ఏర్పడ్డది. అంటే ఇప్పుడు మరి పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. మనకెన్నో అనేకమైన బిల్లులు మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్లో ఇప్పుడు బిల్లు చాలా వరకు మరి వాటికి మద్దతు ఇవ్వాలి. లాస్ట్ టైం మనం చూసినాం డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ చూస్తే ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరి ఈ సెషన్స్లో ఏమేమి బిల్లులు ఉన్నాయో వాటన్నిటి మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? మరి ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని మీరు అనుకుంటే, ఏదైతే రాజ్యాంగ సవరణ కోసం బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాంట్లో ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఉన్న వార్తల ప్రకారం టీఎంసీ సపోర్ట్ చేస్తున్నది, సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తున్నది, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నది, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రామ మందిరం యొక్క ఇష్యూ ప్రభావం కనుక పార్లమెంట్ పైన పడేటట్టయితే వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ ప్రశ్న రావాలి కదా. ఎందుకు రాలే? ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా. మేము అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఓపెన్గా సపోర్ట్ చేశారు, మేము మద్దతు ఇస్తామని. ఇవాళ ఉన్న లెక్క ప్రకారము నాకు తెలిసి ఒక 8 10 సంఖ్య తక్కువైంది ఇది రాజ్యాంగ సవరణకు. ఇప్పుడున్న లెక్క ప్రకారం బహుశా అంటే అది లెక్క సంఖ్యను బట్టి మారుతుంటుంది, పార్లమెంట్లో ఉన్న సభ్యులను బట్టి. ఇవాళ లెక్క ప్రకారం 362 మంది ఎంతో సపోర్ట్ చేయాలి. దాదాపుగా 355 మంది 56 మంది వాళ్ళ బీజేపీకి, బీజేపీకి కాదు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఇష్యూని అడ్డం పెట్టుకున్నట్టయితే మరి వీళ్ళందరూ కూడా వెనక పోవాలిగా. సమాజ్వాదీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది డీలిమిటేషన్ బిల్లుకు కానీ, లేకపోతే ఇంకో పక్కన ఉన్నటువంటి బిల్లుకు కానీ? అంటే కేవలము ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని అడ్డుకోవటం కోసము, లేదా
యోగి ఆదిత్యనాథ్ను అడ్డుకోవటం కోసమే తప్ప ఈ జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎక్కడా కూడా ఈసుమంత కూడా ఈషన్ మాత్రము కూడా నిజము లేదు, పస లేదు, బలము లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడుతున్న విషయం. మొత్తానికైతే ఇవన్నీ గూడా మనము పక్కకు పెట్టాల్సిన అంశం అంటారు. ఉమ్. అసలు ఏది అంటే ఇప్పుడు ఏదైతే ఈ వార్తలు అన్నీ వస్తున్నాయో, ఇవన్నీ గాలి వార్తలు, రూమర్స్ కానే చూడాలి గానీ, ఎక్కడ గూడా వీటికి బలం చేకూరే అంశాలేవి లేవు. యోగినాథ్ గారికి మొత్తం వేవంతా యోగినాథ్ గారి వేవే ఉంది. ఇవంతా గూడా ఒక్క మాట ప్రతిపక్షాలు అడుగుతామా, మాట్లాడుతున్నారు నేను అనుకోవచ్చా? గాలి అంటే హ్మ్. నేను ఒక ప్రశ్న అడుగుతా. యోగి ఆదిత్యనాథ్ గారు దింపుదామని బీజేపీ అనుకుంటున్నది. ఆయన ప్లేస్లో ఇంకో ఎక్స్నో, వైనో, ఏనో, బీనో, సీనో పెడదామని అనుకున్నప్పుడు నువ్వు తర్కం చెప్పాలి కదా. హ్మ్. రెండోది, నువ్వు చేసిన 10 నిమిషాల వీడియోనో, 15 నిమిషాల వీడియోనో ఎంతో కొంత చేస్తున్నావు కదా. ఆ చేసినప్పుడు తర్కరహితంగా ఈయనను తిట్టడం తప్ప, చందా చోరీ ఆదిత్యనాథ్ లేదా మోదీ లేకపోతే ఇంకోళ్ళు, ఇవి తప్ప నువ్వు చేసేటటువంటి వీడియోల్లో, నువ్వు చేసేటువంటి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చేటటువంటి నిజం ఎంత? నన్ను కన్విన్స్ చేయి, ఓటర్ని కన్విన్స్ చేయాలి కదా. హ్మ్. లేకపోతే ఏమైందంటే తిరగబడతారు జనాలు, నిన్ను నమ్మరు. ఇప్పుడు హ్మ్. జరుగుతున్నది అదే. హ్మ్. హ్మ్. నార్త్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సోషల్ మీడియాకు ఒక క్రెడిబిలిటీ ఆ పైన ఉన్నది కింద వరకు, పాతాళం వరకు పోయింది. అది వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని లేకపోతే హిందూ వ్యతిరేకతను ప్రదర్శించటం కోసం తప్ప ఇవాళ యోగి పైన కానీ, మోదీ గారి పైన కానీ, ఇంకోళ్ళ పైన కానీ వస్తున్న వార్తల్లో ఎటువంటి తర్కము లేదు, ఎటువంటి లాజిక్ లేదు, ఎటువంటి నిజం లేదు. హ్మ్. మొత్తానికైతే బీజేపీకి ఇప్పుడు కూడా మళ్ళీ అది ఉత్తరప్రదేశ్ అనేది బీజేపీ అడ్డే అంటారు. ఎప్పటికైనా గూడా. యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నటువంటి పనుల కారణంగా హ్మ్. ఆయన ప్రభుత్వం మరొకసారి వస్తుంది. వస్తది. ఎట్టి పరిస్థితులలో ఆయన ఇది పక్కనే ప్రజలున్నారు. దిస్ ఈజ్ మై గట్ ఫీలింగ్. యోగి ఆదిత్యనాథ్ గారి క్రెడిబిలిటీ తోటి మళ్ళీ ఇంకొకసారి ఆ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం వస్తుంది, రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.